శ్రీదత్త శరణం మమ. పరమపూజ్యులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 83వ పుట్టినరోజు ఇటీవలే జరిగింది. తన యొక్క దివ్యమైన జీవితంలో 65 సంవత్సరాలు యావత్ ప్రపంచంలోనూ సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేస్తూ ఒకవైపు అద్భుతమైన బోధనలు, మరొకవైపు తపశ్శక్తి, మరొకవైపు రాగరాగిణి విద్యతో పరిపక్వమైనటువంటి సంగీత యోగం, ఈ మూడింటిని కూడా మేళవిస్తూ పిల్లల మొదలు పెద్దల వరకు అన్ని దేశాల్లోనూ ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తూ వారిలో ధర్మ జాగృతిని కలిగిస్తున్న సిద్ధపురుషులు శ్రీ స్వామీజీ వారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఎన్నో క్రతువులు జరిగాయి. దేశ విదేశాల్లో ఎన్నెన్నో ఆలయాలు ఉద్ధరింపబడ్డాయి, నిర్మించబడ్డాయి. పైగా అనేక మంది సనాతన ధర్మానికి అనుయాయులయ్యారు. ఇందులో ముఖ్యంగా ధర్మంలో పుట్టినటువంటి వారు ధర్మం నుంచి పక్కకు వెళ్ళిపోకుండా ధర్మంలో నిలబడడం ఒకటి. రెండవది, ఈ ధర్మం గురించి అవగాహన లేని వారు కూడా ఈ ధర్మం తెలుసుకుని దీనిలో ప్రవేశించడం ఒకటి. ఈ విధంగా ధర్మ వ్యాప్తికి వారు చేసిన కృషి అమోఘం. అంతేకాదు వారు చేసిన ఉపాసన, తపస్సు, వీటి గురించి అనేక వార్తలు మనకు తెలుసు. అందుకే వారి యొక్క మాట కానీ, వారి స్మరణ కానీ ఎందరో జీవితాల్లో గొప్ప మార్పులను తీసుకువచ్చింది. వారి మాటల వల్ల, వారి తపోబలం వల్ల, మంత్రాలు వంటి వారి వాక్య బోధల వల్ల కూడాను అనేక రుగ్మతుల నుంచి బయటపడ్డవారు ఉన్నారు. ఒకవైపు శారీరక రుగ్మతులు, మరొక వైపు మానసిక రుగ్మతుల నుంచి కూడా బయటపడ్డవారు ఉన్నారు. పైగా ఒక అమ్మవారు పిలిచినట్లుగా అందరినీ వాత్సల్యంగా, ఆదరంగా పలకరిస్తూ ఆశీర్వదించడం వారి యొక్క నైజం. అలాంటి వారి యొక్క వాత్సల్యాన్ని అనుభవించిన వాళ్ళలో నేను ఒకడిని. వారి మాటలు, వారి బోధలు ఎంత స్ఫూర్తిని కలిగించాయనడానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక ఉద్యమాలు మనకు కనబడుతున్నాయి. అవి ఒక నిశ్శబ్దంగా జరుగుతున్న మహోద్యమాలు, కానీ అవి విస్తారమైనటువంటి హిందూ విరాట్ రూపాన్ని కూడా మనకు చూపిస్తున్నాయి. బాలరామాయణం అంటే రామాయణం యొక్క సూక్ష్మ రూపమైన సంక్షేప రామాయణాన్ని ముందు వ్యాప్తి చేసి ప్రతి వారు కూడా అది పారాయణ చేసేట్లు చేశారు. అదేవిధంగా హనుమాన్ చాలీసా కొన్ని కోట్ల సంఖ్యలో పారాయణ చేయించారు. ఇప్పుడు భగవద్గీత గది 10 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి ఒక గొప్ప బృహత్ కార్యక్రమం. ఈ భగవద్గీత చిన్నారుల మొదలు పెద్దల వరకు ఎందరో కంఠోపాఠాలు చేసుకుని వారు ప్రసాదించినటువంటి బంగారు పథకాలను కంఠాన అలంకరించుకున్నారు. ఇది ఈ చోట ఆ చోట అని లేదు, ప్రపంచమంతా కూడా జరుగుతున్నది. ఇటీవల కాలంలో డల్లాస్ నగరంలో 10,000కు పైగా ప్రజలందరూ కలిసి ఏకకంఠంతో భగవద్గీతను గానం చేశారు. అంటే ఇది రికార్డు స్థాయిలో జరిగింది, కానీ రికార్డుల కోసం జరిగింది కాదు. సనాతన ధర్మం యొక్క గొప్పతనం రికార్డు చేయబడింది అని భావించాలి ఇక్కడ. ఎందుకంటే భగవద్గీతకున్న సార్వజనీనత ఏదో దానిని తన తపోబలంతో ఈ పని చేయగలిగారు. అంతేగాని కేవలం మానవ ప్రయత్నంగా చేస్తే ఇంత ఉన్నత స్థాయిలో జరగదు. ఒక దైవీయమైన బలం, ఒక తపస్సుతో కూడిన శక్తి, వీటి ద్వారానే సాధ్యమైంది. ఇప్పుడు అనేక మంది చిన్నపిల్లలు భగవద్గీతని నోరారా 700 శ్లోకాలు చెప్పగలుగుతున్నారు. అంతేకాదు నేను స్వయంగా ఆ శ్లోకాలను నేర్పిస్తున్న వారి జీవితాల్లో మార్పులు చూశాం. వాళ్ళ వ్యక్తిత్వంలో, వాళ్ళ ఆలోచన ధోరణి కూడా మార్పు జరిగింది. ఈ గీతా ఉద్యమాన్ని ఒక ప్రధానంగా చూపించవచ్చు. ఇలా అటు మైసూరు ప్రధానంగా ఉన్నటువంటి ఆశ్రమంలో వారు చేస్తున్న తపస్సు ప్రపంచానికంతా విస్తరిస్తున్నప్పటికీ కూడా ప్రపంచంలో పలు తావుల్లో వారు ఒక తపోభూముల్ని, క్షేత్రాలను ఏర్పాటు చేసి అక్కడ వివిధ క్రతువుల్ని నిర్వర్తించి శ్రీ దత్తస్వామి మొదలైన దివ్య విగ్రహాలని దివ్యమైనటువంటి యంత్ర మంత్ర బలాలతో ప్రతిష్ఠించారు. వారి చెయ్యి తగిలితే విగ్రహంలో దేవతాశక్తి లోపలికి ప్రవేశిస్తుంది అనిపించడంలో సందేహమే లేదు. ఆ విధంగా ఎన్నో క్షేత్రాలు ఏర్పాటు చేశారు. భారతదేశంలోనూ ఎన్నో దత్త పీఠములు వారి యొక్క సంకల్ప బలంతో ఏర్పాటై చక్కగా నిర్వహింపబడుతున్నాయి. అదేవిధంగా డల్లాస్ నగరంలో కారిసిద్ధ హనుమాన్ మందిరం, అక్కడ ఉన్నటువంటి స్ఫటికలింగం, దత్తస్వామి ఇత్యాదులు కూడా మొత్తం ఈ అమెరికాలో గొప్ప శక్తిగా వర్ధిల్లుతున్నాయి. ఇంకా వివిధ ప్రాంతాల్లో, వెస్టిండీస్ మొదలైన ప్రాంతాల్లో కూడా వారు బృహత్ హనుమత్ విగ్రహాలను కూడా ఆవిష్కరించారు. పైగా హనుమదుపాసన చేసి హనుమంతుడు అంటే ఏమిటో తెలియజేస్తూ బోధ చేసి గ్రంథంగా తీసుకొచ్చారు. అలాగే సుబ్రహ్మణ్య ఉపాసన చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క వైభవాన్ని కూడా బోధగా, గ్రంథంగా కూడా తీసుకొచ్చారు. ఇలా ప్రతి దేవతని ఆయన బహుగ్రంథముల శోధనతో పాటు అకుంఠితమైన సాధనతో, ఉపాసనా బలంతో సాక్షాత్కరింపజేసుకుని ఆ దేవతా వైభవాన్ని అందరి హృదయాల్లో ప్రతిష్ఠించేటట్టు బోధన చేశారు. వారి ఆశీర్వచనాలతో ఎందరో మహాపండితులు గొప్ప గొప్ప గ్రంథాలు రచించారు. పెద్దలు బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి వంటి వారు స్వామీజీ యొక్క అనుగ్రహానికి పాత్రులై
తమ యొక్క పాండిత్యంతో సాధనా బలంతో గొప్ప గొప్ప గ్రంథాలను వెలువరించారు. ఇలాగా ఎందరో పండితులు కూడా ఆచార్యులై వారి ద్వారా ఇటు వేద విజ్ఞానాన్ని, మన సనాతన ధర్మ ఆర్ష వాంగ్మయాన్ని వ్యాపింపజేస్తూ మరొకవైపు తాను స్వయంగా అందరికీ ప్రచోదకులై ప్రబోధకులై విరాజిల్లుతున్నటువంటి ఒక గురుతేజం వారు. అటువంటి వారు ఈ మహాకార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ఆ మహాకార్యక్రమాల రూపంలో కనబడుతున్న ఆచార్య తేజానికి నమస్కరిస్తూ వారి ద్వారా ప్రతిష్ఠితమైనటువంటి మహాదత్తపీఠం ఏదైతుందో అది ఇంకా ఆచంద్ర తారార్కం వర్ధిల్లుతూ ఆ పరంపర ద్వారా సనాతన ధర్మం ప్రతిష్ఠింపబడుతుండడంలో సందేహం లేదు. ఎంతో మంది యువత వారి యొక్క స్ఫూర్తితో సనాతన ధర్మాన్ని అవలంబిస్తూ ఉన్నారు. కేవలం తన ఉనికితోనూ, తన వాక్కుతోనూ, తన తపస్సుతోనూ ఎందరిలోనూ అద్భుతమైన పరివర్తన తీసుకొస్తున్నటువంటి ఆ ధార్మిక చైతన్యానికి నమస్కరిస్తూ శుభం భూయాత్. వారి పాదపద్మాలకు ప్రణామాలు.